చెప్పండి ఇప్పుడు ఏం కావాలి? మారుతి వెర్నా కావాలా? 2 లక్షలు క్యాష్ కావాలా? 10 ఎకరాల పొలం కావాలా? ఈ అమ్మ అప్పులు ఎక్కువైపోతున్నారా బాబా. ఎవరన్నా అప్పిచ్చోడు దొరికితే బాగుంది. అదే కూర్చున్నా. రే అక్కడ ఏదో అంటించారా? నడు చూద్దాం. ఎక్కడో చూసాను రా నేను. చదువు ఒకసారి ఏంటో. పేరు ప్రశాంత, ఊరు నువ్వు నాకు పాలమంటరా. నన్ను అంటావేంట్రా? సరిగ్గా చదువు. ఆచూకి తెలిపిన వాళ్ళకి విలువైన బహుమతులు అంటరా. ఒరే ఆ నెంబర్ ఎక్కించుకో, ఫోన్ చేద్దాం ఉంటుంది. నడు వాడిని ఎలాగైనా పట్టుకుందాం. హలో, ఎవరు? అదే అన్న ఇక్కడ పోస్టర్ అంటించారు కదా అన్న. చెప్పండి తమ్ముడు. అతను నెతికి తీసుకొస్తే ఇప్పుడు నిజంగా బహుమతులు ఇస్తావు అన్న. అవును తమ్ముడు. దొరికాక ఎక్కడికి తీసుకురావాలన్నా? సరే, మీకు ఒక లొకేషన్ సెండ్ చేస్తాను. సరే అన్న. సరే తమ్ముడు. సరే, కాల్ చేస్తాను. ఓకే. అది ఎలాగైనా పట్టుకోవాలరా. నిజమేరా, ఆయన పట్టుకుని ఆ బహుమతులన్నీ మనమే కొట్టేయాలి. నడు గుమ్. ఆడలాగానే ఉన్నాడు రా. ఆడారా సారా? ఎక్కడికి వెళ్ళాలన్నా? ఆ రోడ్డు మీద కన్నా. సరే ఎక్కన్నా. మధ్యలో ఎక్కన్నా. అన్న ఆపన్నా ఇటు కాదన్నా. మాకు ఈ ఎదర కొంచెం పని ఉందన్న, అది అయిపోగానే వెళ్ళిపోదాం. మేము అంటే వస్తాం. లొకేషన్ ఇదే. అయితే పర్లేదు. అండి రండి. తీసుకొచ్చారన్నా? రారా తమ్ముడు రా. 2 రోజులైందా నేను చూసా. నిన్న అప్పు చెప్పడానికి తీసుకొచ్చాం, బహుమతులు ఏ చేస్తానంటే. చెప్పండి ఇప్పుడు ఏం కావాలి? మారుతి వెర్నా కావాలా? 2 లక్షలు క్యాష్ కావాలా? 10 ఎకరాల పొలం కావాలా? ఏం కావాలి చెప్పండి తమ్ముడు. కేజీ బంగారం కావాలా? అవి వద్దన్నా. అదేంటి తమ్ముడు ఏమొద్దు అంటున్నావు? ఒక గ్యాస్ బండి ఇప్పించానా చాలు.